గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలు డిక్లరేషన్పై గలం విప్పుతోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్తో రైతు సంగ్రామ సభలు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ పాలనలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు మరింత ఆలస్యం అవుతున్నాయన్నారు నేతలు. ఇకనైనా రేవంత్ సర్కార్ కుట్రలు చేయడం నిలిపివేసి రైతు సమస్యలపై ఫోకస్ పెట్టాలని డిమాండ్ చేశారు గులాబీ నేతలు. రేపు హనుమకొండలో రైతు సంగ్రామ సభ నిర్వహించనుంది బీఆర్ఎస్. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ఎన్నికల హామీలు డిక్లరేషన్పై బీఆర్ఎస్ కౌంటర్గా సభలు నిర్వహించేందుకు సిద్ధమైంది. రైతు డిక్లరేషన్తో రైతులను కాంగ్రెస్ నిలువునా మోసం చేసిందని ఆరోపించారు గులాబీ నేతలు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యంగా జరుగుతున్నాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. వరంగల్ జిల్లా నర్సంపేట మార్కెట్లో రైతులు దయనీయ పరిస్థితిలో ఉన్నారన్నారు. 2 నెలలుగా ధాన్యం అమ్ముకోవడానికి యార్డుల్లో పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డికి కుట్రలపై ఉన్న శ్రద్ధ రైతుల పట్ల లేదన్నారు. అంతకుముందు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మార్కెట్ యార్డు ముందు ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర ప్రతి ఊర్లో మేము రోడ్డెక్కుతాం, ఎక్కడికక్కడ అష్ట దిగ్బంధం చేస్తాం. నీ ప్రభుత్వం దిగి వచ్చేదాకా, ఆఖరి గింజ కొనేదాకా, అది తడిసిన ధాన్యమైనా బూజు పట్టిన ధాన్యమైనా నీ వల్ల, నీ తప్పు వల్ల, నీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల జరుగుతా ఉన్నది. యూరియా అమ్మకాలపై బ్యాన్ రైతు వ్యతిరేక చర్య అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. యూరియా స్టాక్ ఉన్న అమ్మకాలు నిలిపివేయడం దుర్మార్గమన్నారు. రైతులు అరగోస పడుతుంటే ఏ మొహం పెట్టుకుని రైతు వారోత్సవాలు జరుపుతున్నారని మండిపడ్డారు. రైతు సంక్షోభం విషయంలో కాంగ్రెస్ బీజేపీలది ఒకే సిద్ధాంతమని మండిపడ్డారు హరీష్. సిద్దిపేట జిల్లా గజ్వేలు మండలం కాసరంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణంలో పాల్గొన్నారు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆశీర్వాదం తీసుకున్నారు కవిత.